ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీకు వందనాలు తెలుపుచూ ఉన్నాం. అనేక రోజుల తర్వాత మరి మీతో కలిసి తిరిగి సహవాసంలో రావటానికి ప్రభు చూపిన సహాయానికి కూడా మీకు వందనాలు చేస్తూ ఉన్నాను. నేటి దిన ధ్యానాంశము కొరకు మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మీరు అందరూ తెరచి నాతో ఏకీభవించి ఈ వాక్యాన్ని చదవలసిందిగా కూడా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. తిరిగి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఓ తండ్రి, మరి ఈ యొక్క డిసైపుల్ ఫెలోషిప్ కాన్ఫరెన్స్లో ఎన్నికలైన నన్ను కూడా చేర్చి ఓ ప్రభువా మరి పరిచర్య చేయటానికి మీరు చూపిస్తూ వచ్చిన మీ కృపకై కూడా మీకు స్తోత్రాలు చేస్తూ ఉన్నా. ప్రభువా మరి ఈ కాన్ఫరెన్స్లో కలిసి వచ్చిన ప్రతి సహోదరుని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క వాక్యపు వెలుగును తమ జీవితాలని పరిశీలించుకోగలిగినట్లు సహాయం చేయండి. మాట్లాడుతున్న నాకు తగిన మాటలను దయచేయండి. సిలువ చాటును మరుగు చేసి సింహాసనం నుంచి మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని కూడా కోరుతూ ఉంటున్నాను. నా హద్దుబాటుల్లో ఉండి ప్రభా మరి మాట్లాడగలిగినట్లు, అనవసరమైన ప్రభా మరి రాకుండా నా నోటికి కళ్ళెం పెట్టమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మరి మీ యొక్క ఆత్మతో నింపి ఆ యొక్క ప్రతి అవసరతను యేసుక్రీస్తులో తీరుస్తున్నా ఓకే కూడా మీకు వందనాలు చేస్తూ ఈ కూడికను ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. విశ్వాసులంగా మనుష్యులను మనసు బాధ పెట్టకుండా జాగ్రత్తగా వహిస్తూ ఉంటాం మనం. కానీ దేవుని మనస్సును బాధ పెడుతున్నామో అని మాత్రం ఎప్పుడు ఆలోచన చేయమండి. మనతో ఉన్న మనుషులను మాత్రం బాధ పెట్టకూడదని జాగ్రత్త వహించాం మనం. మన ద్వారా మన దేవుడు బాధపడుతున్నాడో లేదో అని ఎప్పుడు ఆలోచన చేయం. ఎవరి మనస్సు దేవుని మనసును గురించి స్పృహ కలిగి ఉంటుందో అట్టి మనసు గలవారు దేవుని సంతోష పెడతారు. మన మాట, మన చర్య, మన ఆలోచన, మన అభిప్రాయం దేవుని మనస్సుని గాయపరుస్తుందని కొందరు దైవ సేవకులు గుర్తించారు. వారి అంతరంగ ఆలోచన ఎల్లప్పుడూ దేవుని మనసుపైనే ఉంటుంది. అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే,
ఎవని మనస్సు ఆయన పైన ఆనుకుంటుందో అట్టి వాణిని ఆయన పూర్ణ శాంత గలవారినిగా చేస్తారనే వచనం ఆయనపై ఆధారపడటం అనే భావం మాత్రమే కాదు, ఆయనపై మనస్సు నిలపటం అనే అర్థాన్ని కూడా మనకిస్తూ ఉంది. ప్రభు సమూయేలుతో చెప్పిన మాట సమూయేలు సౌలుతో చెప్పాడు. జాగ్రత్తగా గమనించండి. ప్రభు సమూయేలుతో చెప్పాడు, ఇప్పుడు సమూయేలు సౌలుతో చెబుతున్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఈ వచనంలో కనుగొని ఉన్నాడు అనే మాటపై నా ఆలోచన నిలిచింది. చాలా అద్భుతం అనిపించింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో కూడా ప్రభువు మరి ఆరాధికులను గురించి మాట్లాడుతూ, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది, తను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు అనేది కింద వ్రాయబడింది. వెదకుచున్నాడు అని వ్రాయబడి ఉంది. తన చిత్తానుసారమైన మనసు గల వారిని ఆయన వెదకి కనుగొనే వారిగా ఉంటూ ఉన్నాడు. అట్టి మనస్సు సౌలుకు లేదు. దేవుని చిత్తానికి విరోధంగా అతని మనస్సు ఉంది. కానీ దావీదు మనస్సు దేవుని అంతరంగం పైన, ఆయన చిత్తం పైన ఉంది. దేవుని మనస్సు ఏ నిర్ణయం చేస్తుందో దానికి భిన్నంగా చేయకూడదనేది అతని యొక్క మనస్తత్వం, తీర్మానం కూడా. దేవుని మనస్సుకు ఎక్కడ బాధ కలగకుండా జాగ్రత్త పడటం, ఏదేని పరిస్థితుల్లో ఒకవేళ గాయపరిస్తే దానికి అతను మనస్సు పడే వేదన ఎంతో మనం చెప్పలేం. తిరిగి దాన్ని సరి చేసుకోవటంలో మనసు నిలపటం అతని అంతరంగ యొక్క ప్రవృత్తి. కనుకనే దావీదు దేవునికి ఇష్టానుసారుడయ్యాడు అని మనం చదువు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. నా ఉద్దేశాలన్నీ నెరవేర్చగలిగిన వాడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఆ కాలంలో ఇజ్రాయేల్కి రాజు లేడు. వారు అన్నారు, మా చుట్టూ ఉన్న దేశాల్లో అందరికీ రాజు ఉన్నాడు, మాకు వారిలాగా రాజు కావాలని ప్రభువును కోరాడు. ప్రభువును కోరితే ప్రభు మరి సమూయేలుతో చెప్పిన మాట ఏమిటంటే, వారు నిన్ను త్రోసిపుచ్చలేదు, నన్నే త్రోసిపుచ్చారు, సరే వారి కోరిక చొప్పున వారికి ఒక రాజును నియమించమన్నాడు. కనుక బెన్యామీనుడైన సౌలుని రాజుగా మరి అభిషేకం చేయబడింది. అభిషేకం చేయబడిన తర్వాత అతని యొక్క ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంది. ఏంటి? మరలా తిరిగి మొదటి సమూయేలు గ్రంథానికి వద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనము. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. ఇక్కడ జరిగిన కార్యం ఏమిటి అంటే, మొదటి సమూయేలు గ్రంథంలో 10వ అధ్యాయము 8వ వచనంలో సమూయేలు అంటాడు, నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళు, దహన బలులు సమాధాన బలులు అర్పించుటకు నేను నీ యొద్దకు వస్తాను, నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు అచ్చట నీవు నిలవాలి అన్నాడు. ఇప్పుడు 7 దినాలు అయిపోయింది. సమూయేలు రాకడ ఆలస్యమైంది. జనులు చెదిరిపోతూ ఉన్నారు. అందువల్ల సమూయేలు దైవజనుడు చేయవలసిన పనిని సౌలు రాజుగా చేస్తూ ఉన్నాడు. దహన బలి అర్పించటం
అది ఆయన పని కాదు. కానీ తన యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ ప్రజలందరూ చెదిరిపోతూ ఉన్నారు. నిర్ణయ కాలానికి నువ్వు రాకపోవట, అందువల్ల నేనే చేశానండి అని దానికి సరి అయిన సమాధానం ఇదేనని చెప్పుకుంటూ వచ్చాడు. మీరు ఆలస్యం అయిపోయింది, అందువల్ల రాలేదు, కనుక నేను బలి చెల్లించాను. దీంట్లో తప్పేంటి అన్నట్లు తన యొక్క సౌలు మాటలు, హృదయంలో గర్వం రెండు కనపడుతూ ఉన్నాయి. అందుకే 13వ అధ్యాయం 14వ వచనములో యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొన్నాడయ్యా, నీ యొక్క రాజ్యభారం నీ యొద్ద నుంచి తీసివేయబడుతుంది. యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమిస్తాడు అని చెబుతున్నాడు. ఏమిటి కారణం? కొన్నిసార్లు మనం చేసే పనులను బట్టి ప్రభు హృదయం కూడా గాయపడుతూ ఉంది. మొదటి సమూయేలు 15:35లో చూసినట్లయితే, మొదటి సమూయేలు 15:35లో చివరిలో ఉంటుంది, మరి యెహోవా పశ్చాత్తాపము పడెను. యెహోవా పశ్చాత్తాపము పడెను అంటే ఎందుకు దేవుడు ఇక్కడ దుఃఖపడుతున్నాడు అంటే, సౌలు యొక్క విషయంలో దేవుని యొక్క ఆజ్ఞను అతడు నెరవేర్చక తన యొక్క సొంత ఆలోచనను అతడు నెరవేర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే అమాలేకీయుల్ని నాశనం చేయమని చెప్పినప్పుడు అక్కడ కొన్నిటిని మాత్రం ఉంచుకున్నాడు, కొన్నిటిని అతడు నిర్మూలన చేశాడు. ఎందుకు ఇలా చేసావని అడిగితే, ఇది దహన బలికి పనికి వస్తుంది అని అక్కడ కూడా తన యొక్క ఆలోచనే చెప్పుకుంటూ వస్తున్నాడు. కనుకనే మొదటి సమూయేలు 15:22లో చూస్తాం, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కురువు అర్పించుట కంటే మాట వినటయు శ్రేష్టము అనే పదాన్ని చూస్తూ ఉంటాం. ఇటువంటి స్థితిలో దేవుడు మనుష్యుల విషయంలో వారు తమ సొంత ఆలోచనలో దేవుని వాక్యానుసారంగా లేనప్పుడు దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ విషయాన్ని ఒకసారి మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనము. ఆదికాండము 6:6లో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునెను. ప్రతి మనుష్యుడు దేవుడు బాధపడతాడా లేక దేవుడు సంతోషపడతాడా అనేది ఆలోచించాం. మన ఇష్టానుసారమైన పనులే మనం చేస్తూ ఉంటాం, దానికి సంజాయిషి ఇస్తూ ఉంటాం. కనుకనే ఈ స్థలములో దేవుడు తన హృదయానికి తన మనస్సుకి సరిపోయినట్లు ఒక మనిషిని వెతుకుతూ ఉన్నాడు. మరి రక్షింపబడ్డాం, ప్రభు రక్తంతో కడగబడ్డాం, మన యొక్క జీవితం క్రైస్తవ జీవితంగా మార్చబడింది. మన యొక్క ఆలోచనలు, మన మాటలు, మన చర్యలు, మన అభిప్రాయాలు ప్రభువును గాయపరుస్తూ ఉన్నాయా? మన సొంత ఆలోచన మేరకు మనం కొనసాగుతున్నామా? దానికి వాక్యానుసారంగా లేనప్పుడు దానికి సంజాయిషి చెప్పుకుంటూ సరి చేసుకుంటూ నేను చెప్పిందే సరి అనుకుంటున్నామా అనేది నేడు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. కనుక దేవుని మనస్సు లేక దేవుని చిత్తానుసారమైన మనుష్యుడు అనే సారాంశం పైన సౌలును దేవుడు త్రోసిపుచ్చాడు, దావీదును ఎన్నుకున్నాడు. కారణం ఏమిటి? దావీదులో లోపాలు లేవా? దావీదులో తప్పులు లేవా? అతిక్రమం చేయలేదా? మరి దావీదు ఎలా తన హృదయానుసారుడు కాగలిగాడు అనే విషయాన్ని కొంతమేర మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. మొట్టమొదటిగా దావీదు దేవుని యొక్క అభిషేకాన్ని గూర్చి అతడు ఆలోచించేవాడిగా ఉంటూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము తిప్పుకుందాం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మొదటి వచనములో సౌలు ఫిలిష్తీయులను తరుముటమ్మా అని తిరిగి రాగా
దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. అప్పుడు సౌలు ఇజ్రాయేల్ అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని వచ్చి కొండ మేకలను వాసములకు శిలా పర్వతముల మీద దావీదును అతని జనులను వెదుగుటై బయలుదేరెను. అక్కడ గుహ ఉంటుంది. ఆ యొక్క గుహలో సౌలు శంఖానివర్తికి పోయాడు. దావీదు జనుల గుహ లోపల భాగంలో ఉన్నారు. అప్పుడు ప్రజలు అంటున్నారు, దావీదుతో ఉన్న జనులందరూ, నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెను. రెచ్చగొడుతున్నారు దావీదుని. అతను ఇప్పుడు నీ చేతికి బాగా చిక్కిపోయాడు, గుహలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, అతడు శంఖానివర్తిలో ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి అతన్ని నువ్వు చంపేయొచ్చు, దేవుడే నీకు అతన్ని అప్పచెప్పాడు అని ప్రజలు రెచ్చగొట్టినప్పుడు దావీదు అలా చేయలేదు. దావీదు ఏం చేశాడంటే 5వ వచనంలో, సౌలు పై వస్త్రమును కోసెను. పై చెంగును కోసెను, వస్త్రాన్ని కాదు, ఒక చెంగును కోసెను. కోసి 5వ వచనంలో, సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువుని నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఇక్కడ జరిగిన కార్యం ఏమిటంటే, రాజుగా ప్రభు చేత అభిషేకింపబడిన ఒక వ్యక్తికి విరోధముగా, ఒకవేళ ఆ యొక్క వ్యక్తి నాకు విరోధి కావచ్చు, నాకు శత్రువు కావచ్చు, అతడు నన్ను తృణీకరించవచ్చు, నన్ను వ్యతిరేకించవచ్చు, అయినప్పటికీ అతనికి విరోధంగా నేను ఎటువంటి కార్యము నేను చేయను. ఎందుకంటే అతడు దేవునిచే అభిషేకింపబడిన వ్యక్తి. కాబట్టి పై వస్త్రాన్ని కోసినందుకే దావీదు యొక్క హృదయం ఇక్కడ నొచ్చుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం ఎన్నిసార్లు మరి దేవుని యొక్క పిల్లలను మరి వారి యొక్క విరోధముగా ఎన్నిసార్లు మనం మాట్లాడి ఉంటాం. ఎప్పుడన్నా దాని గురించి మనం బాధపడ్డామా? ఎప్పుడన్నా మన హృదయంలో బాధ కలిగిందా? అయ్యో, ఇతడు దేవునిచే అభిషేకింపబడిన వాడే, దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడే, మరి ఇతనికి విరోధంగా నేను అలా మాట్లాడొచ్చునా? ఎప్పుడన్నా ఆలోచించామా? మన వస్త్రపు చెంగు కాదు, అతడు రక్షింపబడిన వాడు కాదు అని ప్రకటనే చేస్తాం. అతడు పరిశుద్ధాత్మ లేనివాడు అంటాం. ఆయన ఏం రక్షింపబడో ఏమిటో అని ఆయన గురించి మనం నోటికి వచ్చినట్లు ఇతరుల యొద్ద వాగుతూ ఉంటాం. సాహసం చేయటానికి మనం వెనుకాడం. మన నాలుక అతని సాక్ష్యాన్ని, అతని సేవను గాయపరచడం కాదు కానీ హత్య చేస్తుంది. అయినా మనసుకు కొంచెం కూడా నొప్పి కలగటం లేదు మనకి. ఇది ఆత్మీయ దరిద్రత అంటారు. దేవుని చిత్తానికి విరోధంగా ఇంత చేసినా కొంచెం కూడా మనసు నొప్పి కలగకపోవటం, పశ్చాత్తాపం కలగకపోవటం, ఆత్మీయమైన సృహ లేని నిర్జీవ స్థితి కదా. నిజంగా ఎన్ని మార్లు మన మాట, మన చర్య దేవుని చిత్తానికి విరోధంగా ఉందో వెనుతిరిగి ఆలోచించండి, పరిశీలన చేసుకోండి. ఆయన పాదాలపై పడి కన్నీటితో ఆయన అంతరంగాన్ని గాయపరిచినందుకు క్షమాపణ వేడుకుందాం. మనం విమర్శించింది తోటి సేవకుని మాత్రం కాదు, దైవాత్మ చేత అభిషేకించబడిన వాడిని. వస్త్రపు చెంగు కోసినందుకే దావీదు అంత నొచ్చుకుంటే మనది ఇంకెంత గాయపరిచిన పరిస్థితి. ప్రభు అట్టివారి మనోనేత్రాలు తెరుచునుగాక, దైవాత్మ మనసాక్షిని తిరిగి బ్రతికించునుగాక, తిరిగి ఆత్మీయమైన సృహ స్పందన అంతరంగాలకు తండ్రి కలిగిజేయునుగాక. మన జీవితం ముగించేంతవరకు అట్టి సున్నితత్వాన్ని కొనసాగించుకునే కృపను అర్థిద్దాం. ప్రభు వైపు చూద్దాం. దావీదు ఎంతగా నొచ్చుకున్నాడో గమనించండి. ఒక వస్త్రపు చెంగు కోసుకున్నందుకే అయ్యో, ఆయన దేవుని సేవకుడు, దేవునిచే అభిషేకించబడినవాడు, దేవునిచే రాజుగా నిర్ణయించబడినవాడు, నేను ఆయన్ని చంపను. ఎందుకు ఆయన్ని చంపను? ఆయనలో ప్రత్యేకత ఏమిటి? ఆయన దేవుని బిడ్డ.
అటువంటి ఆలోచన మనకు కలగకపోతే ఈ సమయంలో మనల్ని మనం పరిశీలించుకుందాం. రెండవదిగా 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయానికి తిప్పుకుందాం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 14-15 కలిసే ఉంటాయి. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి. కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చొచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఇక్కడ రెండో కార్యాన్ని గమనిస్తూ ఉన్నాం. 11వ అధ్యాయంలో ఒక స్త్రీని చూస్తున్నాడు. ఆమె పేరు బత్షెబా. ఆమెతో పాపం చేస్తున్నాడు. పాపం చేసిన పాపాన్ని కప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాడు. యుద్ధంలో ఉన్న ఊరియాని పిలిపిస్తున్నాడు. అయినా ఊరియా మరి మందస్సము, ఇజ్రాయేల్ వారు, యూదా వారు గుడారాల్లో ఉంటే నేను వెళ్ళి ఇంట్లో ఉండాలా, నా భార్య చెంతకి వెళ్ళాలా అని అనగా దావీదు మరి ఈ యొక్క ఊరియాని ఏం చేయాలో అర్థం కాక యుద్ధంలో అతన్ని చంపేందుకు పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. ఇప్పుడు ఊరియా చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఆమెని తన ఇంటికి తెచ్చుకున్నాడు. తన ఇంటికి తెచ్చుకున్న తర్వాత దైవజనుడైన నాతాను దావీదు వద్దకు వచ్చి వివరిస్తున్నాడు. తన యొక్క పాపాన్ని గురించి, చేసిన తప్పును గురించి వివరిస్తున్నాడు. వివరించి ఏమంటున్నాడంటే, ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేశావయ్యా. నీ ద్వారా దేవుని నామము శత్రువులు, సాతానుడు దూషించటానికి నీవు కారణమయ్యావు. ఈ మాట మనలో ఎవరన్నా ఒకరు అన్నారనుకోండి, అతనితో మనం ఇక సహవాసం చేయం. మన తప్పులు ఎత్తి చూపితే అతని నుంచి వేరైపోతాం, లేక అతన్ని గురించి మనం ఎక్కువగా ప్రచారాలు చేస్తూ ఉంటాం. దైవజనుడైన నాతాను ధైర్యంగా ఒక రాజు ఎదుట నిలబడి, నీవు కారణం, దేవుని నామం దూషించటానికి నీవే కారణం, నీవు చేసిన ఈ పాపము వల్ల నీ శత్రువులు దేవుని నామము దూషించున్నట్లు చేశావు. ఈ మాట దావీదు హృదయాన్ని ఎంతో గాయపరిచింది. అంటే గాయపరిచింది అనటానికంటే అతడు ప్రభువు ఎదుట తన జీవితాన్ని సరిదిద్దుకోవటానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎలా ప్రయత్నిస్తున్నాడు అంటే, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనము. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 17వ వచనము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కడ ఏం చదువుతున్నామంటే, నా హృదయ వేదన అనలేదు ఆయన, వేదనలు అని అక్కడ బహువచనంలో చెప్పబడుతూ ఉంది. లేఖనాలలో మనస్సు, అంతరంగంలో హృదయం అనేవి పారిభాషిక పదాలు. ఆలోచన, భావాలు, కోరికలు దీనికి చెందినవి. ఈ కీర్తనలో యెహోవా నా పాపము బహుఘోరమైనది అంటున్నాడు. 11వ వచనంలో అనుకుంటున్నా, 11 యెహోవా నా పాపము బహుఘోరమైంది. తన హృదయంలో వేదన కాదు, వేదనలు అన్నాడు. దావీదు మనస్సు విలవిల్లాడిపోతూ ఉంది. నాతాను చెప్పిన, సేవకుడైన నాతాను చెప్పిన ఆ మాటకి దావీదు హృదయం విలవిల్లాడిపోతూ ఉంది. తన బిడ్డ మరణం కంటే ఎక్కువగా బాధ పెట్టి ఉంటుంది అనుకుంటున్నాను. తన బిడ్డ మరణిస్తే
మరణించిన తర్వాత వెంటనే లేచి తన పనులని చక్క చేసుకుంటున్నాడు. నాకు భోజనం పెట్టండి, స్నానం చేశాడు, మరి అత్తరు పూసుకున్నాడు, భోజనం పెట్టమన్నాడు. కానీ ఆ బాధ కంటే, తన బిడ్డ మరణించిన బాధ కంటే కూడా నా ద్వారా నా దేవుని నామం దూషింపబడుతుంది అనే మాట తను విలవెల్లాడిపోతూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే దావీదు యొక్క జీవితంలో ఆయన ప్రతి దినము కూడా ఆ విషయం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచూ నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. ప్రతి రాత్రి దాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, మన ద్వారా ప్రభు నామం దూషింపబడినట్లయితే మనం దాన్ని గుర్తు చేసుకుంటున్నావా? కన్నీరు పెట్టి, ప్రభువా నా ద్వారానే మీ నామం దూషింపబడిందయ్యా, నా పాపము ద్వారా మీకు అపకీర్తి కలిగింది, నా యొక్క అతిక్రమము ద్వారా అన్యులు ఎగతాళి చేయటానికి నేను హేతు అయ్యాను అనే విషయాన్ని మనం ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటూ ఉన్నామా? కనుకనే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయాన్ని మరి దావీదు రాస్తూ ఆ యొక్క పాపాలని అతను ఒప్పుకుంటూ ఉన్నాడు. 4వ మీరు ఆ యొక్క అధ్యాయాన్ని పూర్తిగా చదివినట్లయితే నాతాను ప్రవక్త అతని వద్దకు వచ్చినప్పుడు రచించిన కీర్తన అని హెడ్లైన్స్ లో ఉంటుంది. ఏమంటున్నాడంటే, నా దోషము పోవునట్లు నన్ను బాగోకడుగయ్యా, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు, నా అతిక్రమం నాకు తెలిసే ఉంది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అతిక్రమము, దోషము, పాపము 3 విధాలుగా ఆ కార్యాన్ని అతడు వర్ణిస్తూ లేక వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకు సమయం లేదు. దోషం అంటే ఏమిటో, పాపం అంటే ఏమిటో, అతిక్రమం ఏమిటో అంటే ఏమిటో చూసుకోవటానికి సమయం కాదు ఇది. కనుక సమయం లేను అటు వైపు వెళితే మన యొక్క ధ్యానాంశం మరి అక్కడ బ్రేక్ అయిపోతుంది. కనుక నేను 4వ వచనానికి వస్తున్నాను. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేశాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. ఆ యొక్క పాపము ద్వారా తన హృదయంలో ఇంకా ఒక మాట అంటున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. 18వ వచనంలో చదివినట్లయితే, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. పాపం చేసింది దావీదు రాజు, కానీ ఆ పాపం ద్వారా యెరూషలేము గోడలని కట్టించు అని ఎందుకు ప్రార్థన చేయాలి? మన యొక్క అంతరంగ రహస్య పాపము ద్వారా దేవుని సంఘము యెరూషలేము పాడైపోతుంది. మనం అనుకుంటాం ఎవరు చూడలేదు, ఇది ఎవరికి కనబడదు, రహస్య పాపం. అయితే దేవుడు చూస్తున్నాడు. మనం చేయు పని వల్ల మనము ఏ సహవాసంలో అయితే ఉంటామో ఆ సహవాసములోని సంఘము కదిలింపబడుతుంది. అక్కడున్న సంఘం యొక్క మరి పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి. ఇది నా ద్వారా జరిగింది అని గ్రహింపు లేక మనం హృదయంలో నొచ్చుకోకుండా, దాన్ని ఒప్పుకోకుండా, నా వల్ల ఏం జరగలేదు, ఆ సంఘంలో సమస్యలు వచ్చాయి, వారు విడిపోయారని ఇంకెవరి మీదనో మనం నెపలు వేస్తూ పోతూ ఉంటాం. కనుకనే 17వ వచనంలో అంటాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. 16వ వచనంలో చూస్తున్నాం, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడ్ల
నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. కాబట్టి విరిగి నలిగిన దావీదును చూస్తున్నా. మొట్టమొదటగా దైవ అభిషేకము పొందిన వ్యక్తికి విరోధంగా ఆ యొక్క వస్త్రపు చెంగును కోసుకున్నందుకే అతను చాలా బాధపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. ఇప్పుడు తన యొక్క పాపాన్ని ఎత్తి చూపినప్పుడు అతడు రాత్రులంతా ఏడుస్తున్నాడు, కన్నీటితో పడక తడిసిపోతూ ఉంది. ఇప్పుడు నా పాపము ద్వారా దేవుని మందిరం పాడైపోతుంది ప్రభువా, అయ్యా తిరిగి కట్టించు ఆ గోడల్ని, సియోనుకు మేలు చేయి, అంటే సంఘానికి మేలు చేయి. అది నీ నివాస స్థలం, ఆ నివాస స్థలం పాడవటానికి నా పాపం కారణమే. నేను హేతువునయ్యాను, కేవలం నీకు విరోధంగా నేను పాపం చేశానని తన పాపాలను అతడు ఒప్పుకుంటున్నట్లు చూస్తూ ఉన్నాం. కనుకనే సౌలైతే సంజాయిషి చెప్పుకుంటున్నాడు, లేదండి నేను అందుకొరకు చేయలేదు, మీరు అక్కడ ఆలస్యం అయిపోయింది అందువల్ల చేశాను, జనులు చెదిరిపోతున్నారు అందువల్ల చేశాను అన్నారు. అమాలేకుల విషయానికి వస్తే ఆ దహన బలికి మరి పశువులు అవన్నీ గొర్రెలు పనికి వస్తాయి కదా, అందువల్ల ఆపాను. కానీ దావీదు చిన్న విషయాన్ని కూడా మరి ఎత్తి చూపినప్పుడు వెంటనే దేవుని సన్నిధిలో హృదయంలో బాధపడుతూ, నొచ్చుకుంటూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ కారణాన్ని బట్టి దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు, దేవుని హృదయానుసారుడుగా దావీదు మారాడు. సౌలు దేవునికి హృదయానుసారుడుగా మారలేక దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతూ ఉన్నాడు. మూడవదిగా 2 సమూయేలు గ్రంథానికి వద్దాం. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. మొదటి వచనం. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయిల్ల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇజ్రాయేల్ వారిని, యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ ఏం చూస్తున్నాం? నేను ఎంతమందికి పైగా రాజుగా ఉన్నాను, నా కింద ఎంతమంది పనివారున్నారు అనే లెక్క చూచటానికి దేవుడు ప్రేరేపించినట్లు 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో రాయబడింది. అది అలానే ఉంచండి. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయానికి వద్దాం. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం మొదటి వచనం. ఈ 2 మీరు పక్కన పెట్టుకొని చూడండి. తర్వాత సాతాను ఇజ్రాయేలునికి విరోధముగా లేచి ఇజ్రాయేలుని లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, సమూయేలు గ్రంథములేమో దేవుడు ప్రేరేపించినట్లు చూస్తున్నాం, దినవృత్తాంతముల గ్రంథములో సాతాను ప్రేరేపించినట్లు చూస్తూ ఉన్నాం. ఈ రెండిటికి గల తేడా ఏమిటి? ఇది అర్థం కాక నేను చాలా రోజులు ప్రార్థన చేసేవాడిని. అప్పుడప్పుడు సమూయేలు గ్రంథం రచయిత సమూయేలు గారు, దినవృత్తాంతముల యొక్క రచయిత ఎజ్రా గారు. బబులోను నుంచి తిరిగి వచ్చిన వారికి మరి ఆ చరిత్రను తిరిగి రాస్తున్నాడు. నాకు అర్థమైన ఈ యొక్క లేఖనం ఏమిటి అంటే, ఎప్పుడు దేవుడికి కోపం వచ్చేలా మనం నడుచుకుంటామో ఆ యొక్క మధ్యలో గ్యాప్లో సాతానుడు దూరేస్తాడు. యోబు యొక్క విషయానికి వస్తే దేవుని యొక్క అనుమతి లేనిది యోబుని మరి అతను కలిగిన దానిని సాతాను ముట్టలేదు. అదేవిధంగా దేవుని కోపం వచ్చింది, సాతానికి పర్మిషన్ ఇచ్చుంటాడు. ఇప్పుడు సాతాను
ఇజ్రాయెల్కి విరోధంగా లేచాడు. ఇజ్రాయెల్ని లెక్కించుటకు దావీదును ప్రేరేపించాడు అని చూస్తూ ఉన్నాం. దాని ద్వారా జరిగిన నష్టం అనేకం. మొదటి దిన వృత్తాంతంలో 21వ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే, దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులను, మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇజ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్యను నాకు తెలియటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండి అని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులకారా? నా ఏలినవానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇజ్రాయేలుకు శిక్ష కలుగును అని మనవి చేసెను. దావీదుకి సైన్యాధిపతి యోవాబు. మరి హై పోస్టింగ్ రాజుగా ఉన్నవాడు దావీదు. సైన్యాధిపతి చెప్పిన మాట అతడు వినే స్థితిలో లేడు. అంటే లెక్క చూడటం తప్పంటారా అంటే కాదు. దానిలో గర్వం ఉంది. ఒకవేళ నేను లెక్కించి నా జనులు కొద్దిగా ఉన్నారనుకోండి, ఈ కొద్ది జనముతో నేను సైన్యంతో మరి ఇంత పెద్ద విజయాన్ని సాధించగలిగాను అనే గర్వం వచ్చేస్తుంది. ఒకవేళ ఎక్కువ సైన్యం నా కింద ఉంది అనుకోండి, అప్పుడు ఇంకో విధంగా గర్వం వస్తుంది. ఏమిటో తెలుసా? వీళ్లే కాదు, దీనికంటే గొప్ప గొప్ప దేశాలను కూడా నేను జయించగలను, నేను ఇంతమంది పైన రాజుగా ఉన్నాననే గర్వం వస్తూ ఉంది. ఇది ప్రభువుకు నచ్చలేదు, లేఖనానుసారమైంది కాదు. కనుకనే ఇది దావీదు లేఖనాలకి విరోధంగా చేస్తూ ఉన్నాడు అనే కార్యాన్ని మనకు అర్థమవుతూ ఉంది. ఎలా లేఖనానుసారం కాదు అంటారు? ఇప్పుడు యోవాబుని పిలిచాడు. యోవాబు చెప్పింది ఆయనకి నచ్చలేదు. ఎందుకంటే నేను రాజుని, నేను చెప్పిందే జరగాలి. 4వ వచనంలో అంటాడు, యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లను. కనుక యోవాబు ఇజ్రాయేల్ దేశం అంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య నెరచి దావీదుకు అప్పగించను. ఇక్కడ సాతానుడు యోవాబును కూడా వాడుకుంటూ ఉన్నాడు. పూర్తిగా రాజు యొక్క ఆజ్ఞకు యోవాబు లోబడలేదు. అతడు సరిగా లెక్కించలేదు. ఎందువల్ల అంటే అతడు వెళ్ళి అందరిని లెక్క పెట్టాడు. కానీ 6వ వాక్యం మొదటి దిన వృత్తాంతంలో 21:6, రాజు మాట యోవాబునకు అసహ్యంగా ఉండిన కనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. యోవాబు లేఖనాన్ని పాటించలేదు. రాజు మాటకి అతడు అసహ్యంగా ఉంది, అందుకని ఏదో పోతే పోయింది, ఏదో ఒక లెక్క పెట్టి ఇచ్చేస్తే పోతుందిలే అనుకున్నాడు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఒక నిమిషం సంఖ్యాకాండానికి తిప్పుకుందాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 48, 49. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 48, 49. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగ సెలవు ఇచ్చిండను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు, ఇజ్రాయిల్ల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. ప్రభు యొక్క ఆజ్ఞ ఏమిటంటే లేవి గోత్రాలని లెక్కించరాదు అనేది. ఒక భాగం యోవాబు చేసింది సరే, మరి బెన్యామీనీయులు ఎందుకు లెక్కించలేదు ఆయన? అంటే నాకు ఇష్టం లేని పని నన్ను చేయమంటే ఏదో సరిసగంగా దాన్ని చేయటం, పూర్తిగా లోబడకుండా మన ఇష్టానుసారంగా చేయటం. ఇప్పుడు యోవాబు కూడా సాతాను చేతిలో అతడు ఒక పరికరంగా మారిపోయాడు. కనుక దావీదు నేను ఎంతమంది పైన అధికారిగా ఉన్నాను అనే గర్వాన్ని చూసుకుంటుంటే, యోవాబు ఆయన చెప్పిన దాన్ని సగం చేశాడు, కొద్దిగా వదిలేశాడు. రాజు మాట యోవాబునికి అసహ్యంగా ఉంది అని మనం చూచాం. కనుకనే లేవి బెన్యామీను గోత్ర సంబంధంలో లెక్కలు ఆయన సంఖ్యలో ఆయన చేర్చలేదు.
ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇజ్రాయేలీయులను బాధ పెట్టెను. మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో మనం చూసాం, దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత. 8వ వచనం ఇప్పుడు చూసినట్లయితే, దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించి తిని, నీ దాసుని దోషము పరిహరించుము. చేయటమేమో చేశాడు తప్పు, లేఖనానుసారమైన కార్యం చేయకుండా తన ఇష్టానుసారమైన తన హృదయంలో గర్వాన్ని పెట్టుకొని చేసినందువల్ల ఇప్పుడు దేవుడు ఇజ్రాయేల్ను బాధ పెట్టడం మొదలుపెట్టిన తరువాత అంటున్నాడు, అయ్యో నేను అధిక పాపం చేశాను. ప్రియులారా, ఒక మాట మీ యొక్క గమనానికి తీసుకురావాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, ఇక్కడ అధిక పాపము అన్నాడు. అధిక పాపము అన్నాడు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో బత్షెబతో పాపం చేసినప్పుడు 2 సమూయేలు 12:13లో నేను పాపము చేసి తిని. గమనించండి, ఇక్కడ వ్యభిచార పాపం చేశాడు, నరహత్య చేశాడు, పాపాన్ని కప్పుకున్నాడు. మరి అప్పుడు మాత్రం ఏమంటున్నాడంటే, నేను పాపం చేశానయ్యా అన్నాడు. ఇక్కడ లెక్క మాత్రమే పెట్టాడు, ఇక్కడ ఏం చేయలేదు. గర్వించి ఎంతమంది పైన నేను గొప్ప పెద్దవాడిగా ఉన్నానని లెక్క మాత్రం పెట్టాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను అధిక పాపం చేశాను. క్రైస్తవ జీవితంలో ప్రారంభంలో మనము పెద్ద పాపాలు చేసినా కూడా దాన్ని పాపంగా లెక్క పెట్టం, చాలా తక్కువ కోణంలోనే దాన్ని చూస్తూ ఉంటాం. ప్రభువులో ఎదిగే కొద్దీ, పరిశుద్ధతలో ఎదిగే కొద్దీ మనము అబద్ధం చెప్పినా కూడా అది గొప్ప పాపంగా మనకు కనపడుతూ ఉంటుంది. అంటే ప్రభువుతో ఎక్కువ సహవాసం చేసే కొద్దీ ప్రభు ఎంత పరిశుద్ధుడో, అయ్యో నేను ఈ పాపం ద్వారా అపరిశుద్ధుని అయిపోయానే అని ఇది తేడా, ఇక్కడ ఆ విభేదం ఇక్కడ కనపడుతూ ఉంది. ఇప్పుడు ప్రభు అన్నాడు, మరి నీకు ఒక ఛాన్స్ ఇస్తానండి. ఏమిటి అంటే, 3 సంవత్సరాలు మరి కరువు కావాలా, లేక 3 నెలలు నీ శత్రువులతో తరంబడాలా, లేక 3 రోజులు మీకు మీకు తెగులు పంపించాలా అని అడిగితే ఆయన ఆ విషయంలో చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎలా దుఃఖపడుతున్నాడంటే, 2 సమూయేలు 24వ అధ్యాయము 10వ వచనము, జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా. హృదయంలో ఇప్పుడు బాధ, హృదయం కొట్టుకుంటుంది. నేను చేసిన పని వల్ల గొప్ప పాపం కట్టుకున్నాను, నేనెంతో అవివేకనై దాన్ని చేశాను. యెహోవా కరుణించి నీ దాసుడినైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. చూడండి, 3 కార్యాలు చూసుకుంటూ వచ్చాం. ఎలా చూసాం? ఎందుకు సౌలు దేవుని యొక్క హృదయానుసారుడు, చిత్తానుసారుడు కాలేకపోయాడు? మొదట ఎన్నుకున్నది సౌలునే కదా, అభిషేకించబడింది సౌలే కదా, రాజుగా నిర్ణయించబడింది సౌలే కదా. ఆయన చేసిన తప్పులకి సంజాయిషి చెప్పుకుంటూ, అది పాపంగా చూడకుండా దేవుని సన్నిధిలోను తాను నీతిమంతుడుగా తనే చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే దావీదు అలా కాదండి. 3 విషయాల్లో చూసాం. దేవుని అభిషేక విషయంలో చూసాం, అభిషేకం పొందిన వ్యక్తికి విరోధంగా ఆ చెంగును కొనగోశాడు. ఆ వస్త్రపు చెంగులో ఒక చివర చిన్న ఒక మొక్క కోశాడు. మొక్క కోసి సౌలు తరుముతున్నప్పటికీ సౌలుని తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. ఇదిగో చూడు, ఈ చెంగు నా చేతిలో ఉంది, నేను నిన్ను చంపడానికి రాలేదు, నువ్వెందుకు నన్ను ఇలా తరుముతున్నావని అతను అడిగాడు. దానికి తన మనసు నొచ్చుకున్నాడు అని చూశాం. రెండవదిగా, నీ ద్వారా, నీ క్రియల ద్వారా, నీ పాపము ద్వారా దేవుని నామం దూషింపబడటానికి నీవు హేతువయ్యావని నాతాను ప్రవక్త చెప్పినప్పుడు ఎంతో ఏడుస్తున్నాడు. పాపము, దోషము, అతిక్రమాలు అన్నిటిని ఒప్పుకుంటూ ఉన్నాడు. అయ్యా, నేను చేసిన పాపం ద్వారా
సియోను నశించిపోతుంది, సియోనుకి మేలు చేయి, యెరూషలేము గోడలు తిరిగి కట్టించు అన్నాడు. అంటే నా యొక్క వ్యక్తిగత జీవిత పాపము ద్వారా దేవుని సంఘం పాడైపోతుందనేది గ్రహించగలిగాడు. మూడవదిగా, లేఖనాలకి విరోధంగా చేసినందువల్ల అతని యొక్క హృదయంలో 2 సమూయేలు 24వ అధ్యాయం 10వ వచనంలో అతని హృదయం కొట్టుకుంటూ ఉంది. మరి మన విషయం ఏమిటి? అందుకే దావీదును గురించి మనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 25వ వచనంలో, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 25వ వచనానికి తిప్పుకుందాం. ఆయనను గూర్చి దావీదు ఇట్లెన్నో, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటి. ప్రభు నా ముందు, ఒకవేళ నేను కాలు జారిపోయినా, చేయరానిది చేసిన, మరి ప్రభువు యొక్క ముఖ దర్శనములో, ఆ ప్రకాశంలో నా పాపాలు బయటపడుతూ ఉన్నాయి అనేదాన్ని ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో డిసైపుల్ కాన్ఫరెన్స్ లో కూడి వచ్చిన మన అందరితో ప్రభు మాట్లాడే మాట, మరి మనం తప్పిపోవటం, మరి ఈ లోకరీతిగా కొన్నిసార్లు మనం చేసినప్పటికీ దాన్ని సరి చేసుకుంటూ ప్రభు సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా? ప్రభు వైపు చూస్తూ ఉన్నామా? లూకాసు వార్త 22వ అధ్యాయానికి వద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయానికి మీ యొక్క గమనాన్ని తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే పేతురు యొక్క విషయంలో వచ్చినప్పుడు 55 నుంచి 62 వరకు మనం చూసుకుందాం. కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండడం. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండటం చూచి అతన్ని తేరి చూచి, వీడును అతనితో కూడా ఉండేను అని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరుగనయ్యా. మరి కొంతసేపటికి మరి ఒక్కడు చూచి, నీవును వారిలో ఒకడు అనగా పేతురు, ఓయి నేను కాను అన్నాను. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను. అందుకు కూడా పేతురు అన్నాడు, ఓయి నువ్వు చెప్పింది నాకు తెలియదని. ప్రభుతో పరిచర్య చేసిన వాడు, ప్రభు చేత మరి ప్రభు దేవుని కుమారుడు అని ఒప్పుకొని, ఇది తండ్రి వలనే నీకు తెలియపరచబడినది అని చెప్పి దేవుని చే కొనియాడబడినవాడు. ఇప్పుడు అంటున్నాడు, నాకు తెలియదయ్యా ఆయన ఎవరు, నేను ఎరుగును అన్నాడు. 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునందునని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చను. తన యొక్క హృదయంలో నొచ్చుకుని ఏడుస్తున్నాడు. తను చేసిన తప్పును బట్టి దేవుని ఎరుగనని చెప్పాడు. నీతో మరణం వరకైనా వస్తానన్నాను, అయితే ఇప్పుడు నేను ఎరుగనన్నాను. అయ్యా, నేను తప్పు చేశాను. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మరి సాయంకాల సమయంలో దావీదు వలె మనం దేవునికి హృదయానుసారుడుగా మారాలి అంటే మరి దావీదు యొక్క హృదయం మనం కలిగి ఉండాలి. పేతురు యొక్క హృదయం కలిగి ఉండాలి. తప్పు ఒప్పుకోవటం, దాన్ని విడిచిపెట్టడం, దాని కొరకు కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో వేడుకోవటం చేయాలి. అలా చేయనట్లయితే సౌలు గతి మన గతి అవుతుంది. దేవుని ఇంట్లో ఉంటున్నాం, దేవుని చేత అభిషేకింపబడ్డాం, దేవుడు మన రాజులు యాజకుల సమూహంగా చేశాడు. అయితే నేను ఎరగను అనే స్థితికి మనం రాకుండా కాక పేతురు వలె వెలుపలికి పోయి సంతాపపడి ఎలా ఏడ్చాడో తర్వాత కాలంలో ఆ యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. పేతురును, నా గొర్రెలను కాయము, గొర్రె పిల్లలను కాయమని బాధ్యత అప్పచెప్పాడు. దావీదుని, నీ యొక్క సంతతి నిరంతరము ఒకడు రాజుగా ఉండును అని చెప్పాడు.
దావీదు సంతతిలో ప్రభువైన యేసుక్రీస్తు రాగలిగాడు. దేవుని యొక్క హృదయానుసారుడుగా దావీదు మారాడు. మన పరిస్థితి ఆలోచించుకుందాం, పాపాలు ఒప్పుకుందాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు ఈ వాక్య భాగంను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.